ఈరోజైతే నేను నా క్రాఫ్ట్ ఐటమ్స్ చూపిపోతున్నా. ఫస్ట్ వచ్చేసి కొబ్బరి చిప్పులో అదే ఫెవికాల్ బాండ్ పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి తుగం అంటే ఇది వచ్చేసి స్కెచెస్ క్యూట్ పెన్. ఇది వచ్చేసి నాకు ఎవరో గిఫ్ట్ ఇచ్చే. దీంట్లో 24 కలర్స్ పెట్టుకున్నాం. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి కలర్స్ పెన్స్, రంగురంగుల పెన్లు ఎట్లా ఉంటాయో చూపిస్తా చూడండి. సో ఇప్పుడైతే నేను పర్పుల్ కలర్, రెడ్ అండ్ బ్రౌన్ కలర్ అయితే పిక్ చేశాను కదా. ఈ చాలా కలర్స్ ఉంటాయి దీనిలో. నీకైతే నెక్స్ట్ టైము ఇంకొకటి బాక్స్లోనే ఇంకో టైంలో చూపిస్తాను అనమాట ఎట్లా పడతాయో కూడా. ఇది చూపించడానికి నాకు ఓపిక లేదు కాబట్టి చూపిరా. నెక్స్ట్ వచ్చేసి ఆ షాక్ మ్యాన్ పాడైపోయి చూసాను. మా షాక్ మ్యాన్ ఒక ఎరేజర్ అయిపోతే ఇంకా ఎరేజర్ అయిపోతే ఇంకా ఎరేజర్ వాడతా. సో ఎరేజర్ షార్ప్నెస్ అయితే చూపించాను. అది వచ్చేసి స్టాంప్ ఎట్లా పడుద్దో చూపిస్తా చూడండి. పేపర్ మీద చూపిస్తా. ఇట్లా స్టాంప్ ఓపెన్ చేసి గట్టిగా నొక్కిసా. రెండోసార్లు కూడా వేద్దామన్నా. సో ఇదైతే ఎక్సలెంట్ నేమ్తో అయితే వస్తుందన్నమాట రెడ్ కలర్తో. నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్స్. ఇది ఎట్లా పడుద్దో కూడా చూపిస్తుంది. పెన్సిల్ ఎట్లా వేసిద్దో కూడా చూపిస్తుంది. బాగా పడుతుంది. సో పెన్సిల్ అయితే బాగా పడుతుంది అనమాట. డార్క్గానే చాలా బాగా పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి పెన్స్ పెడుతున్నా. బ్లూ పెన్ చూడండి. ఇందాక జెల్ పెన్ చూపిస్తామన్నా కదా, జెల్ పెన్ ఇప్పుడైతే చూపిస్తున్నాం చూడండి. అట్లా రాసిద్దా కూడా చూపిస్తాను చూడండి. అట్లా బ్లూ కలర్ బాగా పడుతుంది. చాలా డార్క్ అయితే పడుతుంది, బాగా అయితే పడుతుంది అనమాట. థర్డ్ వచ్చేసి నార్మల్ పెన్ ఎట్లా పడుద్దో చూపిస్తాను చూడండి. నార్మల్ పెన్ తీసుకొచ్చి దాని మీద రాసా బాగా పడుతుంది. సో నార్మల్ పెన్ కూడా చాలా బాగానే పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవన్నీ ఏమైనా థింగ్స్ ఎక్కువ అయితే అట్లా పడతా, అది ఇంకా పాడైపోయింది. నెక్స్ట్ వచ్చేసి కరాల్ పెన్సిల్స్ చూపిపోతుంది చూడండి. కాంబ్లిన్ కంపెనీ అయితే చూపిస్తుంది. లాస్ట్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో మీరే లెక్కేసుకొని కామెంట్ చేయండి. ఈ మొత్తంలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అయితే మీరు కౌంట్ చేసి అయితే మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక రకమైన పెన్సిల్. ఇది అందరి దగ్గర ఉండాల్సిందే, ఎందుకంటే చాలా అందరి దగ్గర ఉండాల్సిందే. ఇది నార్మల్దే కాబట్టి అందరి దగ్గర ఉండాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఈ క్రయాన్స్ ఫస్ట్ కొంటారు, తర్వాత వేరే ఏమైనా కొంటూ ఉంటారేమో, కానీ ఫస్ట్ అయితే ఈ క్రయాన్స్ అయితే కొంటూ ఉంటారు కాబట్టి చెప్తుంది. నేను కూడా టెస్ట్ చేశాను అనమాట, ఇద్దరం టెస్ట్ చేసాను. చాలా బాగా అయితే పడుతుంది అనమాట ఈ క్రయాన్స్ అయితే. వ్యాక్ క్రయాన్స్ అందరి దగ్గర ఉండాల్సింది అంటారా? సో ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మేము పడుతున్న కష్టంకైనా. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఈ యొక్క కంపెనీ చెప్పాం కదా ఇందాక. మొత్తం ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో కింద కామెంట్లో అయితే ట్యాగ్ చేయండి అనమాట. సో ఇప్పుడు ఎట్లా పడతాయో కూడా చూపిస్తారు. పింక్ చూపించారు, తర్వాత బ్లాక్ అయితే చూపిస్తున్నారు. నేను టెస్ట్ చేసే బ్లాక్ అది కూడా టెస్ట్ చేస్తాను. చాలా స్మూత్గా అయితే పడుతుంది అనమాట, కానీ స్మూత్గా కాదు థిన్గా పడుతుంది బాగా. బార్డర్స్ గీసుకోవడానికి అయితే చాలా బాగా పనికొస్తుందని చెప్పచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక రంగులు అనమాట. ఇది కూడా వేరే ఇంకో కంపెనీ అయితే రంగులు. సో ఎలా పడతాయో కూడా చూపిస్తారు. ఇది లైట్ కాబట్టి డార్క్ చూపిస్తున్నాం చూడండి.
కానీ డార్క్ కానీ బాగా పడతాయి. చూడండి అన్ని కంపెనీస్ కామెంట్ చేయండి. కాదు ఇప్పుడు వరకు చూపించిన అన్ని కూడా ఎన్ని కంపెనీస్ అయితే ఉన్నాయో చూసి చెప్పండి. ఇది వచ్చేసి నా ఆయిల్ పేస్ట్ అన్నమాట. ఇదైతే బాగా పడుద్ది. ఎట్లా పడుద్దో కూడా చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడైతే స్కిన్ కలర్ అయితే తీసి చూపిస్తున్నారు. అదిగోండి చాలా బాగా. సో పర్పుల్ కలర్ అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే పర్పుల్ కలర్ తీసుకొని అయితే చూపిస్తాను. పర్పుల్ కలర్ కూడా చాలా బాగా పడుతుంది. అయితే చేయడానికి అయితే బాగా ఇది నార్మల్గా పెయింటింగ్స్కి నెక్స్ట్ది అని చెప్పచ్చు. పెయింటింగ్స్కి మనం నేచర్ కోసం అన్ని కలుపుతాం చూడండి. అలా బ్రష్ చేయొచ్చు టిష్యూతో. తర్వాత వచ్చేసి ఇది ఒక కలర్స్ 28 ఉన్నాయి. ఈ కలర్స్ చాలా ఇయర్స్ నుంచి చాలా బాగుంటాయండి. క్వాలిటీ కూడా ఎలా పడతాయి కూడా ఎలా పడతాయి చూపిస్తాం చూడండి. సో ఇప్పుడు వాళ్ళైతే గోల్డెన్ కలర్ అయితే తీసి చూపిస్తున్నారు. సో నేనైతే బ్రౌన్ కలర్ పిక్ చేసా. నేనైతే బ్రౌన్ కలర్ తీసుకుని అయితే చూపిస్తున్నా. చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి బాగా. సారీ ఫర్ ద సౌండ్ డిస్టర్బెన్స్. ఇది బాగా పనికొస్తుంది. బాగుంది, సూపర్. చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి. ఇది వచ్చేసి నా బ్యాగ్. దీంట్లో అయితే నేను చాలా క్రాఫ్ట్ ఐటమ్స్ పెట్టుకుంటా. అవన్నీ అట్లాంటివి కూడా చూపిస్తా. ఇది వచ్చేసి జిప్. అది నేను అమ్మది అంబ్రెల్లా. ఇది ఈ క్రాఫ్ట్ వర్క్ అయితే ఇంకా అవ్వలేదు చేయాలని. ఓకే, ఇది పాడపైన సర్చ్ చేయడం కోసం ఇక్కడ సో దీని అయితే ఏ సైడ్ వచ్చేస్తారు. తర్వాత అయితే ఇది ఒక టోపీ. డైస్ మన ఇంట్లో డైస్ లేనప్పుడు ఇలా యాక్టివిటీ చేపియండి. సో డైస్ అయితే మనం పిల్లలకి అయితే చేయొచ్చు, చేసి చేస్తూ ఉంటారు. మన ఇంట్లో డైస్ అప్పుడు లేనప్పుడు ఉంటుంది. పిల్లలకి యాక్టివిటీ కింద కూడా ఉంటుంది. సో తన కూడా షేర్ చేసుకుంది. దానిపైన నాకు తెలియదు. నాది పాడైపోయింది. ఎందుకంటే మనం పేపర్ని కట్ చేసేసి రోల్ చేస్తాం చూడండి. అది ఇక్కడ స్టిక్ పెడతాము. స్టిక్ పోయింది. సో ఇదైతే ఒక నిచ్చెన అన్నమాట, ల్యాడర్. సో ఇది వచ్చేసరికి ల్యాడర్ అనమాట. ల్యాడర్ కూడా ఉంటుంది. ఇలా ల్యాడర్ కూడా చేయండి. జిరాఫీ తల వేసుకున్నారు. ఓకే నెక్స్ట్ చూపండి. జస్ట్ ఫర్ ఫన్ యూనో. మనకి ఇట్లా వేసుకుంటాం చేస్తారు చూడు. సో దట్ లైక్ పిల్లలు కొడతారు చూడండి. ఎక్కడైనా ఎలక్షన్లు వస్తే జాలు కొడుతుంటారు. అండ్ అనదర్ సంథింగ్ అక్కడైతే చిన్న అబ్జర్వేషన్ అయితే చేశాను. అక్కడ ఒక పామ్ అయితే కనపడింది నాకు. స్నేక్. మనకి ల్యాడర్ మనకి ప్రాంక్ చేయాలి కానీ బాగుంటుంది. స్నేక్ అండ్ ల్యాడర్స్ లో పామ్ తప్పిపోతే ఈ పామ్ పెట్టేసుకొని. నా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సపరేట్ కూడా చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో బొమ్మలు చూపిస్తా. బాయ్.